మనిషి డబ్బు కోసం ఎంత నీచానికైనా తెగించిన ఎన్నో ఉద్దంతాలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఆ డబ్బు సంపాదించేది ఎవరి కోసం? తన భార్యా బిడ్డల కోసమే కదా. అలాంటిది డబ్బు కోసం తల్లిదండ్రులే తమ కూతురుపై క్షుద్ర పూజలు చేయిస్తే చెప్పటానికి కూడా మాటలు రాని ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కౌనాజ్లో జరిగింది. మహావీర్ ప్రసాద్, పుష్ప భార్యాభర్తలు. వీరికి కవిత అనే 15 ఏళ్ల కుమార్తె ఉంది. మహావీర్ కౌనాజ్లో ఆభరణాల వ్యాపారం చేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల నుంచి ఇతను వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్నాడు. కాలం గడుస్తున్నా పరిస్థితుల్లో మార్పు రాలేదు సరికదా, నష్టాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో తీవ్ర నిరాశలో కృంగిపోయిన మహావీర్కు అతని డ్రైవర్ కృష్ణ శర్మ ఒక సలహా ఇచ్చాడు. తాను చెప్పినట్లు చేస్తే మీ సమస్యలన్నీ తొలగుతాయని, అయితే మీ కుమార్తెను అమ్మవారికి బలి ఇవ్వాలని చెప్పాడు. ఇలా చేస్తే దేవి దయతో 5 కేజీల బంగారం లభిస్తుందని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన వారిద్దరూ కూతుర్ని బలి ఇవ్వడానికి అంగీకరించారు. గత మంగళవారం అర్ధరాత్రికి పూజ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని కూతురికి మత్తుమందు ఇచ్చి డ్రైవర్ కృష్ణశర్మ దగ్గరికి తీసుకెళ్లారు. అతను అమ్మాయికి కుంకుమ, పసుపు రాసి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె తల నరికి రక్తాన్ని సేకరించి అమ్మవారికి పూజలు చేశాడు. అయితే పూజతో ఎలాంటి ఫలితం లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన మహావీర్ ప్రసాద్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణశర్మను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చెప్పుడు మాటలు నమ్మి కూతుర్ని పోగొట్టుకున్నందుకు వారు కన్నీరు మున్నీరవుతున్నారు.